జీవాలు ఎక్కువ అంటే ఆవులు ఎక్కువ ఉన్నప్పుడు గూటాలు కొట్టి అక్కడ కట్టేసుకునే దాని నుంచి ఆ గూటాల పేరు మీద గుట్టదూరు అనే పేరు వచ్చింది. ఆ గుట్టదూరే రాను రాను హిరేగుంట్నూరు అనే నామకరణం వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చేటప్పటికి అలా అక్కడక్కడ వెలుసుకుంటూ కొన్ని దినాలు కాపురం చేసుకుంటూ ఇలా తన పొట్టకూటి కోసం జీవాలను అంటే ఆవులను తోలుకుంటూ ఈ రూట్లో వచ్చేటప్పటికి ఈ కట్ట కింద ఈ రంగనాథ స్వామి అంటే వాళ్ళవి అప్పటికి అక్కడ ఉన్నప్పుడు కంచు అంటే కంచుతో తయారు చేసినటువంటి బండ్లు ఉండేవి, ఎద్దు తోలే బండ్లు. ఆ బండ్లు ఇలా మనం ఈ బండ్లతోనే తోలుకొని పోతే శబ్దం అవుతుంది, వీళ్ళు మమ్మల్ని మరలా కనుక్కుంటారు అనే తపనతో వాళ్ళు అక్కడ అవి విడిచిపెట్టి ఈ మాన్లతో తయారు చేసినటువంటి బండ్లను తయారు చేసుకొని అందులో సామాన్ వేసుకొని ఇలా వచ్చేసారు. ఇలా వచ్చిన తర్వాత వీళ్ళు ఆ బండ్లో అందరూ 7 మంది అంటే 7 మంది వాళ్ళు దొడ్డరంగప్ప, సన్నరంగప్ప, ఈరప్ప, ఈరుముద్దప్ప, ఈరళ్ళప్ప, గోణియళ్ళి తిప్పಣ್ణ, బండోరుగోడి ఈరప్ప ఈ 7 మంది వచ్చేటప్పటికి ఇక్కడికి ఈ రూట్లో వచ్చేటప్పటికి ఒక బండి అంటే చిన్నది బండోరుగోడి ఈరప్ప అనే పేరు మీద తోలుకొని వస్తున్నటువంటి ఆ బండి ఇక్కడ దిగబడింది. ఈ భూమిలోకి దిగబడిన తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ 7 బండ్ల ఎద్దులను విప్పి ఒక్కదాని పక్క ఒకటి వర్జిపెట్టి తోలినా కూడా అది బండి పైనకి రాలేదంట. అప్పటికి దైవభక్తి ఎక్కువ. అప్పటికి ఈ పిల్లవాళ్లను కమ్మడి పరిచి గద్దిగే అంటారు, దానిపైన కూర్చోబెట్టి దాన్ని పూజ చేసి వాళ్ళని అడిగితే అప్పుడు నేను ఇలా రంగనాథ స్వామి మీరు అక్కడ ఉన్నప్పుడు నేను మీకు ఇలవేల్పుగా ఉన్నాను, నేను ఇక్కడ వెలుస్తాను, ఇక్కడ వెలిసే దాని నుంచి మీకు ఎలాంటి దోషము లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి మీకు కష్ట నిష్ఠూరాలు లేకుండా నేను కాపాడుతాను, నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పేదాని నుంచి ఇక్కడ ఆయన్ని వీళ్ళందరూ శంకరేగౌడు అతని కొడుకులు 7 మంది వీళ్ళంతా కలిసి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు ప్రస్తుతం జీర్ణోద్ధారానికి అంతా రిపేర్ అవుతా ఉంది. మొదటి పాత గుడి ఉండేది, అది కూడా బాగుండేది. దాని నుంచి ఇప్పుడు దీన్ని కొంచెము రికవరీ చేసినారు. వీళ్ళు ఇలాగే ముందుకు పోతూ శంకరేగల్లో స్థాపన చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం శంకరగల్లు జానకల్లు గుడిగట్టు అనే పేరు మీద వేశారు. ఇలా పోతూ ఇక్కడ మూరబాగులు పక్కన ఇక 3 కిలోమీటర్ల దూరంలో మూరబాగులు అనే గ్రామం ఉంది. అప్పుడు ఇక్కడ నుంచి స్థాపన చేసి ఇది జాతర చేసుకొని జాతర చేసిన తర్వాత ఇక్కడ నుంచి ముందుకు పోతూ ఆ మూరబాగుల దగ్గర ఆ కట్ట ఉండే దానిపైన 7 మంది అక్కమ్మలు అంటే విష్ణు స్వరూపులైనటువంటి విష్ణు భార్యలు 7 మంది అష్టలక్ష్మీయులు, వాళ్ళలో చిన్న ఆమె శ్రీలక్ష్మి అక్కడ వాళ్ళందరినీ జాతర చేసుకుని పూజ చేసుకుని మళ్ళా బడమారినపల్లికి పోయినారు. బాదింపల్లికి అంటే అప్పటికి ఊరు లేదు. అక్కడ ఊరు లేకుండే దాని నుంచి అక్కడ ఒక బయల్లో ఈ ఫారెస్ట్ అంటారు కదా, అడవి. ఆ అడవిలో జీవాల్ని మేపేదానికి అక్కడ ఒక షెడ్ వేసుకొని గుడిసె వేసుకొని అక్కడ కొన్ని దినాలు కాపురం చేశారు. ఆ కాపురం చేసిన తర్వాత చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ జీవాలు కట్టేసే రప్పంలో అంటే చుట్టూ కళ్ళ వేసి దానిపైన తోలుతూ ఉంటారు దొడ్డి. దాంట్లో తోలే సందర్భంలో ఒక చిన్న రాయి ఉండేదంట. ఆ రాయిని బయటికి పీకేస్తే ఓ రోజు పీకేశారు. మళ్ళా తిరగనాడు పోయి చూసేటప్పటికి ఆ రాయి అక్కడే ఉంది. మళ్ళా పీకేశారు. మళ్ళా పోయేటప్పుడు చూసేటప్పటికి మళ్ళా అక్కడ రాయి అక్కడే ఉంది. ఆ రాయి అక్కడే ఉండేదాని నుంచి ఇదేమి వైశిష్టం అని మళ్ళా వాళ్ళు ఈ శాస్త్రాల్లో అడిగినప్పుడు నేను ఇలా ఆంజనేయ స్వామి మీకు ఇలవేల్పుగా ఉంటాను, మమ్మల్ని ఇక్కడ స్థాపన చేయండి అనే చెప్పేదాని నుంచి వాళ్ళు అక్కడ ఆంజనేయ స్వామిని కూడా స్థాపన చేశారు.
చిన్న వస్తున్నట్లే రంగనాథ స్వామి దేవస్థానం అక్కడ కట్టి ఇక్కడికి వస్తున్నట్లే ఇక ఇక్కడ ఈ 7 మంది సప్తమాతృకలు అంటే 7 మంది అక్కమ్మలు అంటారు. ఈ 7 మంది అక్కమ్మల్ని జాతర చేసుకొని పూజ చేసుకొని ఇక్కడ పోయేటప్పటికి ఇక్కడ ఈ బాదింపల్లి ఇక చూడు ఇక్కడ 7 మంది ఉన్నారు. అక్కడ ఒక ఆయన ఉంది. 8 మంది సప్తమాతృకలు అంటే విష్ణు స్వరూపులు, విష్ణు భార్యలు. దీంట్లో చిన్నామె జానకల్లోళ్ళకి అంటే మనకు ఆమె కరుణించి మా ఇంటి ఇలా వేల్పుగా వచ్చి శంకరగల్లో వెలిసింది. ఇక్కడ నుంచి పోతున్నట్లే ఇక్కడ దగ్గరలో బాదింపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. అక్కడ మన వాళ్ళంతా జీవాలు ఆవులు తోలుకుపోయి అక్కడ కొన్ని రోజుల పాటు వ్యవస్థలు చూసుకొని భోజనానికి కానీ జీవాలకు మేత లేకుండా దాని నుంచే వీళ్ళంతా మన వాళ్ళంతా ఇటుపక్క వచ్చిండేది. అక్కడ పోయి అక్కడ కొన్ని దినాలు ఉండి అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా మనకు కరుణించి అక్కడ వెలిసాడు. అక్కడ ఇంకా కొంతసేపు ముందర పోతే అది తెలుస్తుంది, అక్కడ చూపిస్తాము. ఇప్పుడు ఇంతవరకు వచ్చినాము, ముందర పోదాం.